ప్రాంతంలో మళ్ళా నీటి కరువు మొదలైంది. గత కేసీఆర్ గారి 10 సంవత్సరాల పాలనలో ఇటువంటి బోరు పనులన్నీ తెలంగాణ రాష్ట్రాన్ని వదిలిపెట్టి మారిపోయినటువంటి దుస్థితి. మళ్ళా కేసీఆర్ పాలన ఎప్పుడైతే పోయి కాంగ్రెస్ పాలన ఎప్పుడైతే వచ్చిందో మళ్ళా కాంగ్రెస్ పాలనలో కన్నీటి కష్టాలు, రైతాంగం ఈరోజు నీళ్లు లేక ఈరోజు రైతాంగం వేసిన పంటలు ఎండిపోయి నోట్లోకి వచ్చినటువంటి వరకు ఏదైతే ఉందో ఎండిపోయే దుస్థితిలో మళ్ళీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి బోరు పనులన్నీ దర్శనం చేస్తూ ఉన్నాయి. ఈరోజు ఒక్కొక్క రైతు సుమారు 3 నుంచి 4 బోర్లు వేసినప్పుడు కూడా గ్రౌండ్లో వాటర్ లేక ఎక్కడ కూడా బోర్లు పడేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోల్పోతే తెలంగాణ రైతాంగం ఏ రకమైనటువంటి బాధపడుతూ ఉంది. ఈరోజు సాగునీరు విషయంలో కావచ్చు, త్రాగునీరు విషయంలో కావచ్చు చాలా రకాల ఇబ్బందులు గురవుతూ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఇంకా ఎండాకాలం స్టార్ట్ కానప్పుడు కూడా రైతుల కన్నీటి కష్టాలు మొదలైనవి. ఏది ఏమైనా ఈ కాంగ్రెస్ పాలనలో కన్నీళ్ళ పాలన ఏదైతే ఉందో దాన్ని రైతాంగం చాలా తీవ్ర స్థాయిలో